జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే. బుద్ధిర్బలమిషోధైర్య నిర్భయత్వామరోగత అజాఢ్యమాకుడత్వం చ అనుమతు స్మరణాద్భవేత్. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఆగస్టు నెల ద్వాదశ రాసుల వారికి ఆదిత్యాది నవగ్రహ దేవతలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. ఆగస్టు నెల మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా రవి ఫలితాలు. మిథున రాశి వారికి రవి ఆగస్టు 16 వరకు 2వ స్థానంలోనూ, ఆగస్టు 16 నుంచి 31 వరకు తృతీయంలోనూ సంచరిస్తున్నాడు. ద్వితీయంలో సంచారం అంతా శుభసూచకం కాదు. 2వ ఇంట సంచారం వలన ధనాదాయం అనేది సరిగా లేకపోవడము, కుటుంబంలో కలహాలు రావడము. ద్వితీయం వాక్స్థానం కాబట్టి ఇందు పాపగ్రహమైన రవి యొక్క సంచారం వల్ల వాక్ కఠినంగా ఉండడం వల్ల, ఇతరులతో దురుసుగా ప్రవర్తించడం వల్ల వారితో గొడవలు రావడం, మిత్రులతో భేదాభిప్రాయాలు రావడం, బంధువులతో గొడవలు కలగడం వంటివి జరగవచ్చు. ఇక ఆగస్టు 16 నుంచి 31 వరకు 3వ స్థానంలో సంచారం వల్ల అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి. 3వ స్థానంలో శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఈ రాశి వారికి ఈ 3వ స్థానం అనేది రవికి శుభస్థానము, మరియు ఆ రాశి రవికి సొంత రాశి, అంటే స్వక్షేత్రం కావడం వల్ల శుభ ఫలితాలు అనేవి ఎక్కువగా జరుగుతాయి అని చెప్పవచ్చు. ఇంతకుముందు ఉన్న భయాలు తొలగిపోతాయి, బుద్ధి అనేది వికసిస్తుంది, బుద్ధి బలం అనేది పెరుగుతుంది, జన సహకారం అనేది లభిస్తుంది, బంధుమిత్రుల అండదండలు అనేవి లభించడం వల్ల అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు, శత్రువులపై విజయాన్ని సాధిస్తారు, చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు, వాటి ద్వారా లాభాలను పొందుతారు, శారీరక బలం అనేది పెరుగుతుంది, వ్యాధులు అనేవి తగ్గుముఖం పడతాయి. తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి కుజుడు చతుర్థంలో సంచారం చేస్తున్నాడు. 4వ ఇంట సంచరించే కుజుడు అశుభ ఫలదాత. అంటే కొంచెం విద్యలో కొంచెం ప్రాథమిక విద్యలో అంటే స్టూడెంట్స్కి వారి విద్యలో కొంచెం ఆటంకాలు అనేవి ఏర్పడుతుంటాయి. గృహంలో చికాకులు, మాతృ సౌఖ్యం లేకపోవడం, అనుకున్న పనులు జరగకపోవడము, భోజన సౌఖ్యం అనేది లేకపోవడము, మాతృవర్గం వారితో తగాదాలు ఏర్పడము, వాహన ప్రమాదాలు జరగడము, బంధువులతో స్నేహితులతో మనస్పర్ధలు ఏర్పడడం లాంటివి జరుగుతాయి. ఇక బుధుడు యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి బుధుడు 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ద్వితీయంలో బుధుడు శుభ ఫలితాలను కలిగిస్తాడు. బుధుడు వాక్కారకుడు, వ్యాపారకారకుడు. అట్టి బుధుడు ద్వితీయంలో సంచారం వల్ల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ధనాదాయం అనేది పెరుగుతుంది, వ్యాపారంలో అధిక లాభాన్ని గడిస్తారు. వాక్కారకుడు కాబట్టి తమ మృదువైన మాటల ద్వారా ఇతరులను ఆకర్షిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మంచి ఎదుగుదల అనేది కనిపిస్తుంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొని ఉంటుంది. సంపాదన కోసం చేసే ప్రయత్నాలు అనేవి అనుకూలిస్తాయి. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి గురుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. జన్మరాశిలో సంచరించే గురుడు అంత శుభఫలితుడు కాదు. అంటే అనారోగ్య సమస్యలు అనేవి పెరుగుతాయి. జన్మస్థలం నుంచి కొంచెం దూరంగా వెళ్ళి జీవనాన్ని గడపాల్సి వస్తుంది. శరీర బలం అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినా కూడా కొన్ని పనులలో ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉంటుంది. మానసిక ప్రశాంతత అనేది ఉండదు. గౌరవభంగం అనేది కలుగుతుంది, అంటే అమర్యాద అనేది కలుగుతుంది. సరైన నిద్ర అనేది ఉండకపోవచ్చు. దీని ద్వారా కొంచెం వేదాంత ధోరణి అనేది అలవడుతుంది. పట్టుదలతో పనులు ఎంత
ప్రయత్నించినా కూడా పనులలో ఆటంకాలు అనేవి ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ప్రయత్న లోపం లేకపోయినా కూడా ఇక్కడ కొన్ని పనులు అనేవి ఆగిపోతూ ఉంటాయి. దీని ద్వారా కొంచెం నిరాశ, నిస్పృహ అనేవి ఏర్పడతాయి. దాని తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి శుక్రుడు 20 ఆగస్టు 20 వరకు జన్మలోనూ, దాని తర్వాత 21 నుంచి 31 వరకు 2వ స్థానంలోనూ సంచరిస్తున్నాడు. అంటే ఈ 2 స్థానాలలో సంచారం వలన శుక్రుడు శుభ ఫలితాలనే కలిగజేస్తాడు. అవేమిటంటే శరీర బలం అనేది పెరుగుతుంది, ముఖంలో ముఖ వర్చస్సు అనేది పెరుగుతూ ఉంటుంది, గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి, తమ మృదువైన మాటల ద్వారా ఇతరులను ఆకర్షిస్తారు, కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం అనేది నెలకొని ఉంటుంది, ధనాదాయం అనేది పెరుగుతుంది. అయితే బ్యాంగిల్ స్టోర్సు, గోల్డ్, జ్యువెలరీ జాతకులు అంటే ఈ రాశికి చెందిన వారికి మిథున రాశి జాతకులకి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. వ్యాపారంలో లాభాలు ఎక్కువగా ఉంటాయి, తమ వాక్ ద్వారా ఇతరులను బాగా ఆకర్షిస్తారు, కళాకారుల కంటే యాక్టర్స్, సినిమాలో పనిచేసే వాళ్ళకు కూడా ఇది మంచి కాలం అని చెప్పవచ్చు. తర్వాత శని యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి శని దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. దశమం అంటే కర్మస్థానం, ఉద్యోగ స్థానం, వ్యాపార స్థానం. కర్మకారకుడైన శని దశమ స్థానంలో సంచారం వల్ల అంతగా గోచార మూలకంగా అంతగా యోగించదు అని చెప్పవచ్చు. దశమంలో సంచారం వల్ల కలిగే ఫలితాలు ఏమిటంటే పై అధికారులతో కొంచెం అభిప్రాయ భేదాలు కలుగుతాయి, తన కింద పనిచేసే వారి యొక్క సహకారం కానీ, తన పై అధికారులతో కానీ సరైన సంబంధాలు ఉండకపోవచ్చు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా అభివృద్ధి అనేది అంతంత మాత్రముగానే ఉంటుంది. వ్యాపారం అనేది కొంచెం నత్తనడకగా సాగుతూ ఉంటుంది. కొంత నిరాశకు, నిస్పృహకు గురి కావడం వల్ల కొంచెం కోపానికి గురి కావాల్సి ఉంటుంది. కొంత అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం అనేది ఉంది. పిత్రార్జితం అంటే తల్లి ద్వారా వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ధనాదాయం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇతరుల యొక్క సహకారం కూడా లభించకపోవచ్చు. దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి రాహు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. భాగ్యస్థానంలో పాపగ్రహమైన రాహు యొక్క సంచారం వల్ల శుభ ఫలితాలు అనేవి కలగవు. కాకపోతే కొంచెం ఖర్చులు చేస్తాడంటే పూర్వపుణ్యాన్ని సంపాదించుకోవడానికై తీర్థయాత్రలు, దేవాలయాలు సందర్శించడం ద్వారా పూర్వపుణ్యం అనేది లభిస్తుంది. కొంచెం డబ్బులు మాత్రం కొంచెం ఖర్చు అవుతూ ఉంటాయి. ఇది దూర ప్రయాణాలకు సంబంధించిన స్థానం కాబట్టి విదేశీ ప్రయాణాలకు కొంచెం ఆటంకం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కొంచెం గౌరవ భంగం అనేది ఎక్కువగా ఉంటుంది. దూరపు ప్రయాణాల్లో ఆటంకాలు అనేవి ఏర్పడతాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, విదేశీయానాన్ని చేయాలి, ఆ ప్రయత్నాలు అనేవి అంతగా అనుకూలించవు. విద్యాభ్యాసంలో కూడా కొంచెం ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి.
కొంత ధనాదాయం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఏది కూడా కలిసి రాదంటే భాగ్యహాని అనేది కలుగుతూ ఉంటుంది. దుష్టులతో సహవాసం అనేది కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. శుభకార్యాలకు ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి కేతువు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 3వ స్థానంలో కేతువు యొక్క సంచారం వల్ల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. కేతువు భక్తి జ్ఞాన కారకుడు. అటువంటి కేతువు పాపస్థానమైన 3వ స్థానంలో సంచారం వలన, గోచారంలో సంచారం వల్ల శుభ ఫలితాలే కలుగుతాయి. అవేంటంటే చిన్న చిన్న ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు అనేవి గడిస్తారు. సోదరులతో కానీ సోదరిమణులతో కానీ సఖ్యత అనేది పెరుగుతుంది. శారీరక బలం అనేది పెరుగుతుంది. ఇతరుల యొక్క సహకారంతో, బంధువుల యొక్క సహకారం, స్నేహితుల సహకారంతో కొన్ని పనులు అనేవి పూర్తి చేస్తారు. కార్యసంధానం అనేది చేస్తారంటే అనుకున్న పనులు, గతంలో ఆగిపోయిన పనులనేవి కూడా ఈ 2 నుంచి 4వ స్థానం నుంచి 3వ స్థానంలోకి కేతు యొక్క సంచారం వల్ల అవన్నీ కూడా జరుగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంటే విరివిగా దేవాలయానికి వెళ్తారు. పుణ్యక్షేత్రాలు, పుణ్యనది క్షేత్ర సందర్శనం అనేది జరుగుతూ ఉంటుంది. కొంత భక్తిభావన అనేది పెరిగే అవకాశం కూడా ఉంది. జయ శ్రీమన్నారాయణ.